Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఫోన్ చేశారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కేటీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు జగన్. తమ్ముడు తారక్ అంటూ కూడా సంబోధించినట్లుగా సమాచారం. కేటీఆర్ కు దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకున్నారు జగన్. అయితే ప్రజల కోసం దేవుడు దృఢ శక్తి ప్రసాదించాలని, మరి ముఖ్యంగా రానున్నటువంటి రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లుగా వైసీపీ అధినేత ప్రస్తావించడం జరిగింది. అయితే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నటువంటి అంశం అందరికీ విదితమే. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రెండు రాష్ట్రాల్లో ఈ రెండు పార్టీలు కూడా అధికారాన్ని కోల్పోవడం, తాజాగా ఈ రోజు పూర్తి స్థాయిలో కేటీఆర్ పుట్టినరోజును రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఫోన్ చేసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలపడం, సో తారక్ అని పేరును ప్రస్తావించడం, తమ్ముడు అని ప్రస్తావించడం మాత్రం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారడమే మాత్రం తెలంగాణలో కూడా కొంతవరకు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ ఫోన్ కాల్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, కేటీఆర్ కు జగన్ ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినటువంటి వైనం బీఆర్ఎస్ వైసీపీ మధ్య గత కొంతకాలంగా ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలైనా, లేదా ఇరు రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా, సో లేదా అధికారంలో ఉన్నప్పుడు కూడా వారు వ్యవహరించినటువంటి తీరైనా తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ చర్చకు వచ్చినటువంటి వైనం కనబడుతుంది. అసలు ఎలా చూడొచ్చు అంటారు? రీసెంట్ అప్డేట్స్ ఏంటి? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఫోన్ చేసినట్టు సమాచారం వినిపిస్తుంది. అయితే ఆయన ట్విట్టర్ ద్వారా కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కేటీఆర్ ను తమ్ముడు తారక్ అంటూ సంబోధిస్తూ ఆయన ట్వీట్ కూడా చేశారు. ఇటు రాజకీయాల్లో రాణించాలి, భవిష్యత్తులో మరింత ఎదగాలి, ఆయనకు దేవుడు మంచి చేయాలంటూ ట్వీట్ కూడా చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా గతంలో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో కేటీఆర్ కి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరోపక్క మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కూడా జగన్ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాలు గతంలో రెండు ప్రభుత్వాలు అధికారంలో ఉండేది. ఇప్పుడు రెండు ప్రభుత్వాలు మారిన తర్వాత కూడా అదే సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు. ఇటు కేటీఆర్ జగన్ బెంగళూరులో కలిసి ఓ ప్రైవేట్ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్న నేపథ్యాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా రెండు పార్టీల మధ్య సన్నిహిత సంబంధాలు. మరోపక్క ఏదైతే షర్మిల పార్టీ పెట్టినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి నేరుగా బీఆర్ఎస్ కి మద్దతు ఇచ్చిన పరిస్థితి ఉన్నాయి. ఇలాంటి రాజకీయ వాతావరణంలో అటు కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని, భవిష్యత్తులో మరింత ఎదగాలంటూ జగన్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ను మనం ఒకసారి గమనించినప్పుడు తమ్ముడు తారక్ అంటూ సంబోధించడం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి కేటీఆర్ కున్న సంబంధాలు, వారికి ఉన్న వ్యవహారాలు కూడా అందరికీ తెలిసిందే. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో అటు కేటీఆర్ జన్మదినాన్ని ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కూడా పెద్ద స్థాయిలో పోస్టింగ్లు చేస్తున్నారు. మరోపక్క జగన్మోహన్ రెడ్డి బర్త్డే సమయంలో కూడా తాడేపల్లిలో భారీ స్థాయిలో పోస్టర్లు వెలిసిన నేపథ్యం కూడా చూసాం. కేటీఆర్ జగన్ కేసీఆర్ తో కలిసిన ఫ్లెక్సీలు వెళ్తే, అయితే రెండు రాష్ట్రాల మధ్య గతంలో ఉన్న సుహృద్భావ వాతావరణం, అదేవిధంగా నేతల మధ్య ఉన్న సఖ్యత, అదేవిధంగా కేటీఆర్ తో జగన్ మెయింటైన్ చేసే సన్నిహిత సంబంధాలు కూడా ఈ ఫోన్ కానీ ఈ ట్వీట్ కానీ ప్రధాన కారణం. అయితే జగన్మోహన్ రెడ్డి నేరుగా శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ట్విట్టర్ ద్వారా కూడా తనకు కేటీఆర్ మీద అభిమానాన్ని వ్యక్తం చేశారంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెప్తున్నాయి. ప్రధానంగా అంటే రెండు రాష్ట్రాలు రెండు పార్టీలు కూడా ప్రతిపక్షానికే పరిమితమైనటువంటి సందర్భం. అయితే ఈ ఫోన్ కాల్ లో ఏమైనా రాజకీయ పరమైనటువంటి అంశాలు చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉండొచ్చా, అనుకోవచ్చా అసలు? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి కానీ కేటీఆర్ వ్యవహార శైలి కానీ ఈ దగ్గరగా ఉంటాయి. ఎందుకంటే నేతల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా తాజా రాజకీయ వాతావరణం, తాజా రాజకీయ పరిస్థితులు, దేశవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలపైన కూడా చర్చ జరిగినట్టు మనకు సమాచారం ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి కేటీఆర్ కున్న సన్నిహిత సంబంధాలే కాకుండా అటు పార్టీకి సంబంధించిన అంశాలు, రాజకీయ పరిణామాలు, సమకాలీన రాజకీయాలపై, అటు కేటీఆర్ ఆరోగ్య పరిస్థితిపై కూడా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితులపై కూడా ఆరాధించినట్టు కూడా మనకు సమాచారం ఇస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా రాబోయే 2028 ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పదే కోరుకుంటున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యక్రమాలు కానీ, కేటీఆర్ కి సంబంధించిన వ్యవహారాలు కానీ, గతంలో 2023 ఎన్నికల్లో ఎక్కువ శాతం మంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు వచ్చి బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి కృషి చేసిన నేపథ్యం కూడా మనం చూసాం. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా 2024 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావాలని కోరుకున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే మారిన రాజకీయ పరిస్థితులు, అటు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఉన్న రాజకీయ పరిణామాలపైన కూడా కేటీఆర్ కులంకుశంగా చర్చించినట్టు సమాచారం. అయితే ఇక్కడ ప్రధానంగా
జగన్మోహన్ రెడ్డి నేరుగా కేటీఆర్ బర్త్డే సందర్భంగానే ఈ ట్వీట్ చేయడం, ఫోన్ చేయడం కూడా కేవలం తన తమ్ముడు తారక్ అంటూ ఆయన సంబోధించిన వ్యవహారం కూడా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయితే చూడాలి. రాబోయే రోజుల్లో రెండు రాష్ట్రాల్లో 2028లో తెలంగాణ ఎన్నికలు జరగబోతున్నాయి, 2029లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రభుత్వాలపైన అసంతృప్తి మొదలైందనే అంశం క్షేత్రస్థాయి క్యాడర్ కూడా సమాచారం అందుతుంది. ఎందుకంటే అక్కడ 2 ఏళ్ల పాలన కంప్లీట్ అయింది, దాదాపు మూడో సంవత్సరం అధికారంలో ఉంది టీడీపీ కుటుంబ ప్రభుత్వం. ఇటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 3 ఏళ్లు కంప్లీట్ అయ్యే పరిస్థితి ఉంది. దాదాపు 2.5 సంవత్సరాలు కంప్లీట్ అయింది. డిసెంబర్ వస్తే 3 ఏళ్లు కంప్లీట్ అయ్యి 4వ సంవత్సరాలు అడుగుపెట్టే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలు, మరోపక్క బర్త్డే శుభాకాంక్షలు, ఇటు దేశవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, కాక్రోచ్ యుద్ధం, వీటి అన్నిటిపైన కూడా సమగ్రంగా చర్చించినట్టు మనకు సమాచారం వినిపిస్తుంది. రెడ్ కిరణ్, థ్యాంక్ యూ. ఉత్తమ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఫోన్ చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్. కేటీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు జగన్. తమ్ముడు తారక్ అంటూ కూడా ప్రధానంగా సంబోధించడం అందరినీ పూర్తి స్థాయిలో ఆశ్చర్యాన్ని గురి చేయడం మాత్రమే కాదు, రెండు పార్టీల మధ్య, ఇద్దరు యువ నాయకుల మధ్య ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలను కూడా మరోసారి ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. అయితే కేటీఆర్ కు దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలంటూ కూడా జగన్ కోరుకున్నారు. ప్రజల కోసం దేవుడు దృఢశక్తి ప్రసాదించాలంటూ, రానున్నటువంటి రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలంటూ కూడా జగన్ కోరుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే వైసీపీ అధినేత జగన్ కేటీఆర్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉండడం, ఇరు రాష్ట్రాల్లో పార్టీల అధికారంలో ఉన్నటువంటి సంబంధాలు, పలు అంశాలపైన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయినటువంటి సందర్భంలో కూడా కేటీఆర్ కీ రోల్ పోషించారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలకే పరిమితమైనటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల తాజా రాజకీయ పరిస్థితులపైన కూడా ఈ ఫోన్ కాల్లో ప్రధానంగా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తుంది. రెండు రాష్ట్రాల్లో పార్టీలు అనుసరిస్తున్నటువంటి వ్యూహాలతో పాటుగా ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో అవలంబిస్తున్నటువంటి విధానాలపైన కూడా ప్రధానంగా చర్చ జరిగినట్లుగా సమాచారం. మరోవైపు ఇదే అంశంపైన కూడా ఇప్పటికే జగన్ ట్వీట్ కూడా చేశారు. ట్వీట్ ద్వారా కూడా శుభాకాంక్షలు తెలిపినటువంటి వినం. అయితే కేటీఆర్ కు జగన్ కాల్ చేసి మరి ముఖ్యంగా ఈ విధంగా డియర్ తారక్ అని ప్రధానంగా ప్రస్తావించడం మాత్రం అటువైపు బీఆర్ఎస్ శ్రేణులతో పాటు ఇటువైపు వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా కొత్త ఉత్సాహంతో, దూకుడుతో ముందుకు వెళ్తున్నారు. చూడాలి రానున్నటువంటి రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కీలకమైనటువంటి అడుగు వేసేందుకు ఈ రెండు పార్టీలు ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళబోతున్నాయో.